ఆ బేబీ డైరెక్టర్ ఏమంటున్నాడు, షిరీన్ శ్రీరామ్కి నేను కథ చెప్పినా అంటున్నాడు కదా, అది పచ్చి అబద్ధం అని చెప్పడానికి ఈరోజు రవికిరణ్ అని ఎవరైతే ఆ ఆర్టికల్ షేర్ చేస్తే అతనికి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాను. 27 ఇదిగోండి, దీంట్లో రవికిరణ్ దీనిలో పెట్టాను, హాయ్ పీపుల్. ఇది మేము పబ్లిక్గా అనౌన్స్ చేసిన మా ప్రాజెక్ట్, ఆడిషన్స్ కూడా అయినాయి. మరి ఆయన ఏ వరల్డ్లో ఉంటున్నాడో తెలియదు. ఇది చాలా క్రిమినల్ యాక్ట్ ఇది. హాయ్ పీపుల్, ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్. ఐఎమ్ డూయింగ్ ఏ మూవీ విత్ అమృత ప్రొడక్షన్స్, ప్రొడ్యూస్డ్ బై సాయి రాజేష్ అండ్ అనదర్ బిగ్ ప్రొడక్షన్ హౌస్. ఈ బిగ్ ప్రొడక్షన్ హౌస్ అంటే ఇది గీతా ఆర్ట్స్. ఎందుకంటే నాకైనా గీతా ఆర్ట్స్కి పరిచయం చేస్తాను అన్నాడు కాబట్టి వెళ్ళినా, ప్రొడ్యూస్ చేస్తా అంటే. లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన కర్మ నాకు లేదు, ఆయన కేపబిలిటీ నాకు తెలుసు. సో ఇట్స్ ఎ సెన్సేషనల్ కమింగ్ ఆఫ్ ఏజ్ టీన్ లవ్ స్టోరీ, టీనేజ్ లవ్ స్టోరీ ఇది. అంటే విచ్ ఈజ్ ప్రేమించొద్దు. అయితే అప్పుడు దాని పేరు కన్నా ప్లీజ్ అని పెట్టుకున్నాం వర్కింగ్ టైటిల్. ఇక్కడ మీరు లాస్ట్ లైన్ చూస్తే, స్పెషల్ థ్యాంక్స్ టు రవికిరణ్ ఫర్ ట్రిగ్గరింగ్ ద స్టోరీ ఐడియా ఇన్ మై మైండ్. నా మనసులో, నా మైండ్లో ఈ ఐడియా రావడానికి కారణమైన రవికిరణ్కి నేను థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను అన్నాను అని. ఒకవేళ ఇదైతే ఆయన అక్కడే నా కథని నువ్వు వేరేకి థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నావు అని అనేటోడు. కానీ మనోడు ఏం చేసిండు, మామూలుడు కాదు, కమెంట్ పెట్టిండు చూడండి కింద, ఎక్స్పెక్టింగ్ ఎ సెన్సేషన్. ఎవరు? సాయి రాజేష్, బేబీ డైరెక్టర్. ఎక్స్పెక్టింగ్ ఎ సెన్సేషనల్ ప్రాజెక్ట్, ఆ స్టోరీలో అంత విషయం ఉంది. ఐఎమ్ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ విత్ దిస్ ప్రాజెక్ట్, గుడ్ లక్ షిరీన్ అని నాకు పబ్లిక్లో ఫేస్బుక్లో థ్యాంక్స్ చెప్పిండు దాని గురించి. ఓకే, సో ఇప్పుడు రవికిరణ్ అనేటైనా ఎవరైతే నాతో నా షార్ట్ ఫిల్మ్స్ చేసి నా జర్నీలో ఉన్నాడో అతను దీని గురించి కొంచెం మాట్లాడతాడు. మాతో మీ వ్యాపారాన్ని పెంచుకోండి. అన్ని రకాల వ్యాపార ప్రకటనలు మా IoT ప్లాట్ఫారంలో వేస్తాం. అతి తక్కువ ఖర్చుతో మీ వ్యాపారం నిమాతో ముందుకు తీసుకువెరతాం. అన్నింటిలో మీ వ్యాపారం ప్రచారం చేస్తాం. మీ వ్యాపారం మా ప్రచారం. మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి.